ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం ఉమెన్స్ డే కదా. ఉమెన్స్ డే సందర్భంగా దేవుడు ఒక స్త్రీని ఏ విధంగా చేసి ఉన్నాడో అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్త్రీ దేవుని పట్ల ఎంతో భక్తిగా ఉంటుంది, జ్ఞానం కలిగి ఉంటుంది, మళ్ళీ తన యొక్క పని ఎంతో బలంగా పనిచేస్తూ ఉంటుంది, నీతికి ప్రసిద్ధి చెందినట్లుగా ఉంటుంది. స్త్రీని దేవుడు అంత చక్కగా ఆయన తయారు చేసి ఉన్నారు. స్త్రీ ఎప్పుడు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు తనకిచ్చిన సమయాన్ని, ప్రతిభను, అలాగే దేవుడు తనకిచ్చిన వరాలను కూడా ఇతరులకు ఉదారంగా, అంటే ఎప్పుడు ఎవరికి సహాయం చేద్దామా అని సహాయం చేయడం కొరకు, ఇతరుల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. భక్తి జీవితంలో చేస్తే మొట్టమొదట దేవునికి తను తాను అంకితం చేసుకుంటుంది. ఆమె జ్ఞానము మరియు ఆమె మాట్లాడే విధానం మనం చూస్తే చాలా చక్కగా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. మరి దేవునికి చాలా నమ్మకంగా ఉంటుంది. తను చేసే ప్రతి పని కూడా జ్ఞానంతో చేస్తూ ఉంటుంది. ఆమె చాలా కష్టపడుతూ ఉంటుంది. అంటే సుఖంగా కూర్చుందాం, సమయాన్ని ఎలాగ చేసుకుందాం, ఎలా గడుపుదామా అన్నట్టు కాదు, కానీ చాలా కష్టజీవి. చాలా 31వ సామెత 31లో ఉన్న రీతిగా ఆమె కష్టపడి పని చేయడానికి ఎప్పుడు కూడా తన చేతులు చాపుతూ ఉంటుందంట. చాలా తీవ్రంగా ఎప్పుడు కూడా, అంటే ఆలస్యంగా కాకుండా తన స్పీడ్గా తన పని చేస్తూ ఉంటుంది. దేవుడు తనకిచ్చిన తలాంతులను కలిగి ఉంటుంది. తనకి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలా, అంటే దేవుడు తనకిచ్చిన ప్రతి టాలెంట్, సమయమే కానివ్వండి, ధనమే కానివ్వండి, మరి కష్టార్జితమే కానివ్వండి, ఎలాగా ఉపయోగించాలా చాలా జ్ఞానంతో జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉంటుంది. అదే సమయంలో మంచి దాతృత్వం కలిగి ఉంటుంది. తను ఎప్పుడూ తన చేతులు ఇతరులకు సహాయం చేయడానికి చాపుతూనే ఉంటుంది. అంతేకాదు, తను చాలా స్త్రీ నమ్మదగినది. అంటే ఏ విషయంలో చూచినా 31 సామెతలు 31లో ఉన్న స్త్రీ నమ్మకత్వం కలిగి ఉంటుంది. తన భర్త, తన బిడ్డలు కూడా తన ఎడల ఒక మంచి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే తను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుతూ ఎప్పుడూ ఇతరులను ఆశీర్వదించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటుందంట. ఆమె తన కుటుంబానికి మొదటి స్థానం ఇస్తూ ఉంటుంది. మరియు పేదలు, వారి పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటుంది. ఆమె చేసే ప్రతి పని కూడా తను ఆలోచిస్తూ, విమర్శనాత్మకంగా ఆలోచిస్తూ, తన పనులన్నిటిలో కూడా జ్ఞానముతో చక్కగా ఆ పని చేసి ముగిస్తూ ఉంటుంది. సో స్త్రీకి దేవుడు అంత చక్కని గుణలక్షణాలను ఇచ్చి ఉన్నాడు. కాబట్టి స్త్రీలమైన మనము సామాన్యమైన వారమైనప్పటికీ దేవుని యొక్క కృప చేత దేవుడు మనకిచ్చిన తలాంతులు, వరాలు, వాటన్నిటిని జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటూ ప్రజల యొక్క క్షేమము కొరకు, కుటుంబ క్షేమము, అలాగే ఇతరుల యొక్క క్షేమము కొరకు ఆలోచిస్తూ మంచి విధానములో మంచి పేరును తెచ్చుకోవాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఆ విధంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి స్త్రీ కూడా ఆశీర్వదింపబడిన స్త్రీగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్న స్త్రీగా
ఉండునట్లుగా ఆయన కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే.